నమో యువరన్ ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఈ 5,000 మందితోని నషా ముక్త్ డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పం తీసుకున్నారో 2047 వికసిత్ భారత్ తో భాగంగా ఈ దేశం ముందుకెళ్లాలన్నా, ఈ దేశం అభివృద్ధి కావాలన్నా ఈ నషాముక్త భారత్ కావాల్సిందే. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఈ మత్తులో పడి తమ జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో సరైనటువంటి అభివృద్ధి కావాలన్నా ఈరోజు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. మనందరూ తెలుసు, కొన్ని రోజుల క్రితం ఉడతా పంజాబ్ అనే ఒక మూవీ వచ్చింది. పంజాబ్ లో విధంగా నష ఉందో అందరూ తెలుసు. కానీ పంజాబ్ లో అటువంటి నషను నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ అనే ఒక దేశాల నుంచి నష ఏ విధంగా అయితే పంజాబ్ లో రావడానికి కారణమైందో వారన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఈ నషాముక్త ఆధ్వర్యంలో బీజేపీ ఆధ్వర్యంలో ఈ నషాముక్త సంకల్పాన్ని తీసుకొని మనందరం కూడా ఈ 3K రన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ముఖ్య అతిథులు చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ అన్న గారిని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్న గారిని, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గారు మల్క కుమరయ్య గారిని, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని అందరినీ వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారిని కోరుతా ఉన్నా. भारत माता की, भारत माता की, भारत माता की. పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీలు కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, యువ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం. మొన్ననే గౌరవ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఒక చట్టం చేసిండు. దేశంలో ఉన్న యువత ఆన్లైన్ గేమింగ్ ద్వారా లక్షల రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఏ యువశక్తి అయితే ఈ దేశాన్ని ముందుకు నడపన్నో, ఏ యువశక్తిని నమ్ముకొని రేపటి కాలంలో ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పి కళ్ళు కంటున్నామో, ఆ యువశక్తి ఇలాంటి దానికి లోను కావద్దని చెప్పి ఎన్ని రకాల ఒత్తిళ్లున్నప్పటికీ కూడా ఇవాళ ధైర్యంగా ఆన్లైన్ గేమింగ్ ను రద్దు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. మనం చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు, పేరున్న విశ్వవిద్యాలయాలు కూడా ఎట్లా డ్రగ్స్ కు నిలయమైపోయింది, ఎట్లా వ్యాపారం చేస్తున్నారు, డబ్బుల కోసం ఎట్లా కక్కుర్తి పడుతున్నారు, ఎట్లా విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో మూస్తున్నారో రోజు మనం పేపర్లు చూస్తా ఉన్నాం. నషా ముక్తి భారత్ గా ఉండాలని చెప్పి ఇంతకుముందు అధ్యక్షుడు చెప్పినట్టుగా ఈరోజు పంజాబ్ లాంటి గొప్ప రాష్ట్రం దాని బారిన పడి పాకిస్తాన్ దుర్మార్గాలకు ఎట్లా బానిసైందో చూసినాం. కాబట్టి ఇవాళ దేశంలో ఎక్కడ కూడా నషతో విద్యార్థులు గాని, యువకులు గాని